రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ అందరు కలిసి ఏదైతే 6 గ్యారంటీలు పథకాలు ఏవైతే నిన్న చేవెళ్ళ వేదికగా లాంచ్ చేశారో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే 6 గ్యారంటీలలో ప్రధానమైన 2 స్కీమ్లు నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఆ విషయం పైన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు తరఫున వారికి మేము కృతజ్ఞతలు అభినందనలు మేము తెలియజేస్తున్నాం. ఏదైతే మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన 75-80 రోజులనే 6 గ్యారంటీల 4 స్కీమ్లని కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది. వచ్చిన 10 రోజుల లోపలనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయల వరకు పెంచుడు జరిగింది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చినామో గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తున్నా. వేరే పార్టీ వాళ్ళు ఇవన్నీ అయితే సాధ్యమవుతుందా అని మాట్లాడుతున్నారు. మీలాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే రైతు భరోసా కానివ్వండి, ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది కూడా అమలు చేస్తామని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కాక ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారో ప్రజలు వాళ్ళ ఇందిరమ్మ కమిటీలు త్వరలో